ఫ్లాగ్ ఉంది సార్. నమస్కారం. ఫ్లాగ్ ఉంది ఫ్రెండ్స్. ఇలా పట్టుకుని ఏర్పడింది సార్. బెస్ట్ సార్ ఇది న్యాచురల్ ఫార్మింగ్ మిల్లెట్ సార్. మిల్లెట్స్. ఓకే నమస్తే అమ్మా. ఏంటమ్మా మీరంతా బల్బుని తీసుకుని రీయూజ్ చేసుకోవచ్చు. వెరీ నైస్ అమ్మా. గుడ్. ఏంటమ్మా ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్. ఏదమ్మా? ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్. క్యాండిల్స్. హ్యాండ్మేడ్ ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్. ఓకే గుడ్. ప్రస్తుత ప్రపంచంలో పోటీ పడుతుంది ఏఐ కదా సార్. దాంతో పాటు మేము ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పానని. ఎక్కడిక్కడ మీరు గుడ్. ప్రౌడ్ ఆఫ్ యూ. రామ్ ఏం ఓకే అమ్మా. నేచురల్ ప్రొడక్ట్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హ్యాండ్మేడ్ అంతా మిషనరీ వాడు. అది 700 రిజిస్టర్ చేసామండి. ఇంకా చాలా మంది ఉన్నారు. స్టేట్ వైడ్ త్రూ మెప్మా మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక 3 lakh మనం ఐడెంటిఫై చేస్తాం. 3,02,000 యాజ్ ఆఫ్ ఆగస్ట్ 10 సార్. చిట్టి చామంతులు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వెరీ నైస్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఏపీ ట్రేడర్స్ మొత్తం 10,000 ఏపీ ఫెడరేషన్ లో. ఓకే అమ్మా. ఏంటమ్మా? వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఓకే అంతా మిల్లెట్స్ తయారు చేశారా? ఓకే అమ్మా. గుడ్. నమస్కారం అమ్మా. ఆయుష్ డిపార్ట్మెంట్ సార్. ఆయుష్ డిపార్ట్మెంట్. మీరు ఇచ్చిన స్ఫూర్తితో మనం యోగాంధ్ర జరుపుకున్నాం సార్. సో ఆ యోగాంధ్ర కార్యక్రమంలో మనం అనేక మంది అంటే వృద్ధులు అవ్వచ్చు, అనేక వృద్ధుల వారందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చాలా మంచి పిల్లలందరూ కూడా అనేక కార్యక్రమాలు, అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు అన్ని కూడా జరుపుకున్నాం సార్. అలాగే ముఖ్యంగా మనకి వరల్డ్ రికార్డ్స్ కూడా 21 వచ్చాయి సార్. ఎన్టీఆర్ జిల్లాకి త్రికోణ ఆశ్రమం, అలాగే వారీడ్ నెంబర్ ఆఫ్ వాటర్ క్రాఫ్ట్స్, మోస్ట్ వెరైటీస్ ఆఫ్ దాని మీద కూడా మనకి వరల్డ్ ఫ్లోటింగ్ యోగా వచ్చింది సార్. అట్లా ఎలాగైతే హర్ ఘర్ తిరంగా అని మన స్ఫూర్తి జరుపుకుంటున్నామో, హర్ ఘర్ యోగా అనేటువంటిది మీరు మీ స్ఫూర్తితో మేమందరం అలా చేయగలుగుతుంది సార్. కెమికల్స్ ఉంటాయి కదా, దీంట్లో టోటల్లీ బ్లీచ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ. నోట్లో పెట్టుకున్న పిల్లలకి ఏం ఆరోగ్యం పాడలేదు. రీసైకిల్ దానికోసం ఎక్కువ ట్యూబ్లైట్స్ హై ఎఫెక్ట్ అవుతాయి. సో నోవెల్స్ యూ కెన్ స్టడీ ఫర్ 1 నమస్కారం. హాయ్. వరకు కూడా ఈ జెండా యొక్క వాలంటీర్స్ అంతా కూడా రిజిస్టర్ చేసుకోవడం సార్. దీనిలో ప్రధానంగా ఈ జెండా ఏ విధంగా ఆవిర్భవించింది, స్వాతంత్రోద్యమంలో ఎలా స్ఫూర్తి తెచ్చింది, తర్వాత ఎలాగైంది సార్. ముఖ్యంగా పింగళ వెంకయ్య గారి ద్వారా మనకి జెండా ఆవిర్భావం జరిగింది సార్. 1906లో వందే మాత్రమే మొట్టమొదటి జెండా పెడితే బ్రిటిష్ వాళ్ళు దీన్ని అలౌ చేయలేదు సార్. తర్వాత ఈ జెండాని రకరకాల రూపాల్లో ఏంటి పిల్లలు? హాయ్ 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 హాయ్. నిలబడుకోండి అట్లా అందరు. అటు చూడండి, అటు చూడండి. ఏ పిల్లలు అటు చూడండి. ఫోటో ఫోటో ఫోటో. గాంధీజీతో ఆట్రా. అటు 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 వాడే.
గాంధీజీ పట్టుకమ్మా అబ్జుడు. గుడ్. హాయ్. బాయ్ 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 బాయ్. నీకే బాయ్ బాయ్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారు, స్వచ్ఛంద కమిషన్ చైర్మన్ శ్రీ వి పట్టాభి గారు, కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురామ్ గారు, వేదిక మీద ఉన్న అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మువ్వన్నెల జెండా వేస్తూ వారికి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నారు. ఒక్కసారి మన చేతిలో అందరిలో జాతీయ జెండా ఉంది. ఒక్కసారి జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ రెపరెపలాడించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు వాసి పింగళి వెంకయ్య గారికి మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా కడతాల ధ్వనులండి. ఎంతో గర్వకారణం మన భట్ల పెనుమర్రు వాసి పింగళి వెంకయ్య గారు 3 గంటల వ్యవధిలోనే మన జాతీయ జెండాను వారు రూపొందించారు. ఇది మనందరికీ గర్వకారణం. మనకే కాదు, రానున్న తరాల వారందరికీ గర్వకారణమైనటువంటి విషయం. విజయ్ పింగళి వెంకయ్య గారి చిత్రపట ఆవిష్కరణ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారి చిత్రించినటువంటి వారి చేతుల మీదుగా చిత్రించిన పింగళి వెంకయ్య గారి చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆవిష్కరిస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఘనంగా కనిపిస్తున్నారు. పింగళి వెంకయ్య గారు అద్భుతంగా తనదైన రీతిలో చిత్రించారు. మల్లికార్జునరావు గారు. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవనీయులు నెట్టెం రఘురామ్ గారు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, సాంస్కృతిక అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి తేజస్విని గారు, సాంస్కృతిక కార్యదర్శి అజయ్ జైన్ గారు, స్వాతంత్ర సమర యోధుల వారసులు సదరబోయిన మంగాదేవి గారు, గద్దెల సుశీల గారు, రాంబెల్లి జయప్రకాష్ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలాసార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత, ఒక ఉద్వేగం, స్ఫూర్తి, శక్తి, ఇలాంటివన్నిటికీ మారు పేరు
మువ్వెన్నెల జెండా. అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం అనుబంధం కనిపిస్తుందో, అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోని అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాలు దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క చేతిలో, ప్రతి ఇంటిపైన, ప్రతి కార్యాలయం పైన జెండా ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర వీరుల్ని స్మరించుకోవడమే కాకుండా మనలో ఎక్కడికక్కడ జాతీయ భావన పెంచాలి, దేశభక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఇదొక వేదిక, ఇదొక సందర్భం. ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అందరి ఆలోచన ఒకటే, స్వతంత్ర భారతదేశం మా హక్కు, వేరే వాళ్ళు పరిపాలించడానికి వీలు లేదు, మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే ఈరోజు మీరు చూస్తే హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం. హర్ ఘర్ తిరంగా అంటే కేవలం ఇంటిపైన జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశాన్ని కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. అలాంటి జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జెండా చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది, ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తుల త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నేను కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతనే పుట్టాను, మన ప్రధానమంత్రి గారు కూడా స్వాతంత్రం తర్వాతనే పుట్టారు. కానీ రాను రాను ఈరోజు చూస్తే యువతలో చాలా వరకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో మర్చిపోయే పరిస్థితికి వస్తారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరిలో ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, దేశం కోసం పోరాట పటిమ పెంచే విధంగా మనం కానీ ఈ కార్యక్రమాన్ని తీసుకుపోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. రాష్ట్రంలో ఎవరిని చూసినా కూడా జాతీయ జెండా చూసినప్పుడు ఒక జాతీయ భావం వస్తుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భారత సాయుధ దళాలకు మద్దతుగా, సైనికుల త్యాగాలకు గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశ క్షేమం, భద్రత,
సమగ్రత విషయంలో మనంతా ఏకతాటిపైన ఉన్నామనే బలమైన సందేశం ప్రపంచానికి ఎప్పటికప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్గిల్ యుద్ధం, పహల్గాం ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒకే ఒక మాట మీద నిలబడ్డారు. అందరూ కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే దేశ సమగ్రత, రక్షణ, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవ్వరికీ తల వంచదు, భయపడదు. నేడు ఉన్నది 40-50 సంవత్సరాల కంటే ముందున్నటువంటి భారతదేశం కాదు. నేడున్నది బలమైన భారతదేశం, దృఢమైన భారతదేశం, తిరుగులేని శక్తికి దేనికి తల వంచని భారతదేశం, విశ్వ గురువుగా అవతరిస్తున్న భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే పహల్గాం చూశాం. అన్యాయంగా యాత్రికుల ప్రాణాలు తీస్తే ఆపరేషన్ సింధూర్ ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఏ విధంగా మన వాళ్ళు తూటాలతో ఏదో పేల్చితే గొప్ప అనుకుంటే మనం మిస్సైళ్లతో బదులిస్తామని చెప్పిన భారతదేశం, ఆ విషయం ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరి జోలికి వెళ్ళం. మన జోలికి వస్తే మాత్రం ఎవడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అలాంటి ఈరోజు మనం చూస్తే ఒక ఆపరేషన్ సింధూర్ కేవలం 25 నిమిషాలు ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా ఎవరైతే ఇది చేశారో ఆ టార్గెట్ ని గుర్తుపెట్టుకొని విత్ ప్రెసిషన్ అక్కడనే ఆపరేట్ చేయగలిగామంటే అది భారతదేశం యొక్క సత్తా, సైనిక దళాల యొక్క సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనల్ని కాపాడే సైనికులకి ఎప్పటికప్పుడు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే జై జవాన్ అనేది మన నినాదం కావాలి. జవాన్ ఎంతవరకు సమర్థవంతంగా ఉంటే మనం అందరం అంతా క్షేమంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకత్వం. ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా రాజకీయాలు చూశాను. ఒకప్పుడు మీరు చూస్తే పేద దేశంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనమంటే మీకు ఏది చేత కాదని మాట్లాడే పరిస్థితి. ఈరోజు మీరు చూస్తే అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తా ఉంది. 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 28కి 3వ స్థానానికి వస్తుంది. నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు, మనది డెడ్ ఎకానమీ అని. కాదు, ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఎవ్వరు దీని పోటీ పడలేరు. ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్తే తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను పదే చెప్తున్నాను. సరైన సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈరోజు గర్వంగా పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాంటిదే ఈరోజు చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వారు తీసుకున్న నిర్ణయం ఈ దేశం యొక్క దిశ మార్చే పరిస్థితి వచ్చింది. 1995లో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. భారతదేశం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుంటే దానికి మనం నాంది పలికాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఐటీ కోసం హైటెక్ సిటీ కట్టాం.
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేయడానికి క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి అదే కాకుండా మూడోది మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్. అన్ని దేశాలకు ఏజింగ్ ప్రాబ్లం ఉంది. ఒక్క భారతదేశానికి 2047 వరకు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఇది ఎవ్వరూ విస్మరించడానికి వీలు లేని విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మూడే కాకుండా నేడు సరైన సమయంలో సరైన నాయకుడు సరైన స్థానంలో ఉన్నాడు, అదే నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 4 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 3వ స్థానానికి వస్తాం. అంతేకాకుండా 2047 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకునే సమయానికి మనం నెంబర్ 1 కావాలనే ఉద్దేశంతోనే వికసిత్ భారత్కి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. భారతదేశం వికసిత్ భారతదేశంగా పోతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మనం ఒక సంకల్పం తయారు చేసుకున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. సంపద ఉండాలి, ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు అందరికి ఇవ్వాల్సిన ఉద్దేశంతో మనం ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు కొంతమంది కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు పెట్టచ్చు, సుంకాలు పెంచచ్చు, లేకుంటే పన్నులు వేయచ్చు. దీనివల్ల ఏదో భారతదేశ చరిత్ర ఆగిపోతుంది అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు కొంతమంది అంటున్నారు మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, మనం లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి కాని రోజు తొందరలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన సేవలు ప్రపంచానికి అవసరం. ఆ తెలివితేటలుండే వ్యక్తులం భారతదేశీయులు. ఇది తప్పకుండా అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే మోడీ గారి యొక్క విదేశాంగ విధానం ఒక అత్యున్నతమైనటువంటి పద్ధతిలో విధానంతో ముందుకు పోతున్నారు. అన్ని దేశాలతో సఖ్యంగా ఉండాలని మన ఆలోచన. అందరితో బాగుండాలి, ప్రపంచం కూడా అన్ని విధాల ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశం తప్ప ఎవరితో విభేదించాలనో ఆ దేశాలని ఆక్రమించాలని మన ఉద్దేశం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. జెండా అంటే ఇది కేవలం ఒక చిహ్నమో లేకుంటే ఒక వస్త్రం అనుకుంటే చాలా పొరపాటు. ఇది దేశ గౌరవం, ఐక్యత, త్యాగం, స్వాతంత్రం యొక్క ప్రతీక. అంతేకాకుండా 143 కోట్ల యాజ్ ఆన్ టుడే, ఇది రేపు 170 కోట్లు కూడా కావచ్చు, 165 కోట్లు కావచ్చు. ఈ దేశ జనాభా యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి గొప్ప జెండాని దేశానికి అందించినటువంటి పింగళ వెంకయ్య గారిని మనం అందరం స్మరించుకుందాం, ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. పింగళ వెంకయ్య ఆగస్టు 2న 1876న ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలోని బట్టపెనుమరులో జన్మించారు. దేశం ఏకం చేసేది జెండాని బలంగా నమ్మారు. ఆయన ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్కును కూడా రిలీజ్ చేశారు. 1921లో ఆయన విజయవాడలో గాంధీజీ వస్తే ఆ రోజు ఈ డిజైన్లని చూపించారు. ఆ క్రమంలో పలు మార్పులతో ఫైనల్గా రాజ్యాంగ సభ జాతీయ జెండాని ఆమోదించింది. అది మనందరికీ గర్వకారణం. అప్పటి నుంచి ఈరోజు మనం చూస్తూ ఉంటే దేశమంతా జెండా ఎగరేస్తే
ఆ జెండాకు రూప శిల్పి మన తెలుగు బిడ్డ కావడం, ప్రతి ఒక్క ఇంటిపైన ఆ జెండా ఎగరడం, ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక స్ఫూర్తినివ్వడం, ఇది మన అదృష్టంగా నేను భావిస్తున్నా. మన రాష్ట్రంలో సమరయోధులకు తక్కువేమి కాదు. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అంతకంటే ముందు బ్రిటిష్ దుర్మార్గ పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెప్పే పరిస్థితికి వచ్చారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని గజగజలాడించిన అల్లూరి సీతారామరాజు తెలుగు బిడ్డ. తుపాకీ గుళ్ళకి గుండెను చూపించినటువంటి మన టంగుటూరి వంటి సమరయోధుల గడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సర్దార్ గౌతల చెన్న, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి స్వాతంత్ర సమర యోధులు తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం. వాళ్ళందరికీ నివాళులర్పిద్దాం, ఒకసారి స్మరిద్దాం, గుర్తుపెట్టుకుందాం, వాళ్ళ స్ఫూర్తిని తీసుకుందాం. దేశభక్తితో అందరం కూడా ముందుకెళ్తూ మన ధ్యేయం ఒకటే, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ ఏది అంటే దానికి చిరునామాగా భారతదేశం ఉండాలి. అందులో నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ కు చిరునామా ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలనే సంకల్పంతో ముందుకు పోదామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అందరూ కూడా గట్టిగా భారత మాతాకి జై చెప్పాలి. జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై భారత మాతాకి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ జెండా ప్రతి ఒక్క ఇంటి మీద ఎగరాలి, ప్రతి ఒక్క ఆఫీసు మీద ఎగరాలి, ప్రతి ఒక్కరి చేతల్లో కూడా ఎప్పటికప్పుడు రెపరెపలాడించే పరిస్థితి రావాలి. దాన్ని చూసినప్పుడంతా త్యాగధనుల్ని గుర్తుపెట్టుకుని మనం కూడా జాతి కోసం పునరంకితం కావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులను సత్కరించేటువంటి కార్యక్రమం. ముందుగా గద్దె సత్యనారాయణ గారి సతీమణి గద్దె సుశీల గారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఇతర మంత్రి వర్యులను, వేదిక మీద ఉన్న అతిథులను కోరుతున్నాం. గాంధీ గారి అడుగుజాడల్లో నడిచారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రజాకార దౌర్జన్యంలో వారు పోరాడారు. గద్దె సత్యనారాయణ గారు వారి సతీమణికి జరుగుతున్నటువంటి సత్కార కార్యక్రమం. తర్వాత రాంపిళ్ల నరసాయమ్మ గారి కొడుకు రాంపిళ్ల జయప్రకాష్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర్య సమర యోధురాలు రాంపిళ్ల నరసాయమ్మ గారు ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. అలాగే స్వాతంత్ర సమర యోధురాలుగా మరి ఆ సమయంలో జైలులో ఉండగానే తన కొడుకుకి జన్మ ఇచ్చిన గొప్ప యోధురాలు రాంపిళ్ల నరసాయమ్మ గారి వారి కొడుకు రాంపిళ్ల జయప్రకాష్ గారిని సత్కరిస్తున్నారు. తర్వాత ఆపరేషన్ స్నో లెపర్డ్ లో తన హృదయాన్ని ప్రాణత్యాగం చేసినటువంటి సదరబోయిన నాగరాజు గారి సతీమణి సదరబోయిన మంగాదేవి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సత్కరిస్తున్నారు. ముప్పై 32 సంవత్సరాలు మాత్రమే నాగరాజు గారికి వారి సతీమణి మంగాదేవి గారిని సత్కరించారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మెడలిస్ట్ స్పోర్ట్స్ రంగంలో వారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాం. ముందుగా టి సూర్య చరిష్మా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. సూర్య చరిష్మా షటిల్ బ్యాడ్మింటన్ లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ 19 సంవత్సరాలు చెందినటువంటి సూర్య చరిష్మాను సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
తర్వాత డోలీ శివాని, చెరుకూరి డోలీ శివాని ఆర్చరీలో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. చెరుకూరి డోలీ శివాని. తర్వాత ఇంటర్నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ ఆర్చరీలో షణ్ముఖ నాగసాయి. తర్వాత ఇంటర్నేషనల్ లో సాఫ్ట్ టెన్నిస్ పార్టిసిపెంట్ ఎం భావన. తర్వాత నేషనల్ సిల్వర్ మెడల్ కెనోయ్ పోలోలో ఏ దుర్గా సాయి శశాంక్. ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ పార్టిసిపెంట్ ఎం భావన సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే వేదిక మీద ఉన్న అతిథులను కోరుతున్నాం. తర్వాత నేషనల్ సిల్వర్ మెడల్ కెనోయ్ పోలోలో ఏ దుర్గా సాయి శశాంక్. తర్వాత ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ పవర్ లిఫ్టింగ్ లో జి వెంకటేశ్వర్లు ఫిజికల్ డైరెక్టర్ చిల్లకల్లు. ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ పవర్ లిఫ్టింగ్ లో జి వెంకటేశ్వర్లు ఫిజికల్ డైరెక్టర్ చిల్లకల్లు వారిని సత్కరిస్తున్నారు. తర్వాత అంతర్జాతీయ యోగా క్రీడాకారిణి సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ లో గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి శ్రీమతి బి శిరీష. సెకండ్ ఆసియా ఛాంపియన్షిప్ లో ఇండియాకి బంగారు పతాకాన్ని అలాగే టీమిండియాకి వైస్ కెప్టెన్ గా ఎంపికైన మన రాష్ట్ర మహిళ ఉచిత శిక్షణ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు శిరీష.